ఇప్పుడు డైట్ అని కొన్ని కొన్ని రకాలైన డైట్స్ వచ్చాయి. ఆ డైట్ ప్లాన్ల వల్ల మన శరీరం అంటే మన ఎంతవరకు మనం దానివల్ల ప్రభావం చెందుతాం? అంటే ఇప్పుడు ఆ డైట్స్ కూడా కరెక్ట్గా తీసుకోవాలి అని అంటారు. సో ఎలాంటి డైట్ చేస్తే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం? డైట్స్ ఇప్పుడు ముఖ్యంగా ఇది ఇంత గందరగోళము సృష్టించబడినది మనం యూట్యూబ్కి వెళ్తే రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్తున్నారు. సో ఏది ఫాలో అవ్వాలనేది ప్రజలకు అర్థం కావట్లేదు, చాలా గందరగోళంలో ఉన్నారు. సో ఎవరు చెప్తే ఇప్పుడు ఈరోజు వనితా ప్రేక్షకుల ముందు ఎందుకు వచ్చామంటే ఒక క్వాలిఫైడ్ డాక్టరు ఒక పొజిషన్లో ఉన్న డాక్టరు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉంటూ రీసెర్చ్ చేసుకుంటూ ఉన్న డాక్టర్ చెప్తే మీరు ఫాలో అవ్వగలరని ఈరోజు వనితా టీవీ తరపున నేను మీ ముందు ఉన్నాను. సో నిజమైన వాటిని నమ్మండి. అలాగనే ఈరోజు న్యూట్రిషనిస్టుల పేరుతో చాలామంది ఏంటంటే పెద్ద వ్యాపారంగా మారింది న్యూట్రిషనిస్ట్ సపరేట్. డాక్టర్లు కూడా న్యూట్రిషనల్ రూపం అవతారం ఎత్తారు. కొంతమంది ఫేమస్ డాక్టర్లు కూడా, అది డాక్టర్లు కాని వాళ్ళు, డాక్టర్లు అయిన వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కొన్ని న్యూట్రిషనల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో మీరు ఈ డైట్ ఫాలో అవ్వండి. డైట్ కొంత సైంటిఫిక్గా ఉంటుంది. దాంతోపాటు అతని ఏవైతే ఉన్న ఈ వస్తువులు ఈ షేకులు, ప్రోటీన్ షేకులు అంటారు, ప్రోటీన్ షేకులు, ఇవి నెలకి దాదాపు 25,000 వరకు ఖర్చు పెట్టిస్తున్నారు వాళ్ళతో ఈ డైట్తో పాటు. సో మిక్స్డ్ అనమాట, అన్సైంటిఫిక్ సైంటిఫిక్ మిక్స్ చేసి ఒక వ్యాపారం లాగా తయారు చేసుకుంటున్నారు. సో దాని నుంచి ఫస్ట్ బయటపడాలి. దాని నుంచి బయటపడి సింపుల్గా ఎటువంటి మిల్క్ షేక్, ప్రోటీన్ షేకులు ఏమి లేకుండానే మనం అవైలబుల్ మనకి ఏవైతే అందుబాటులో ఉన్నాయో వాటితోనే చాలా ఖచ్చితంగా స్వచ్ఛంగా మనం డైట్ ఫాలో అవ్వచ్చండి. ఇందాక మేము చెప్పినట్టు ఇంకా మళ్ళీ యథార్థ కార్బోహైడ్రేట్ తగ్గించడము, ప్రోటీన్ను, హెల్తీ ఫ్యాట్ను పెంచుకోవడమే ప్రధాన అంశం ఏ డైట్లో అయినా కూడా. బేసిక్గా ఇప్పుడు